ఓకే 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 ఇప్పుడు శరత్ గారు. విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కు సంబంధించి గవర్నమెంట్ క్రెడిబిలిటీ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అవి ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ ప్రతిసారి మా దగ్గర డబ్బులు లేవు, మేము పిచ్చబెత్తుకుంటాం, మాకు ఆవిడ అప్పు ఇవ్వట్లేదు, ఇట్లా మాట్లాడి మాట్లాడి అసలు ఎట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారంటే విలాసవంతమైన వినండి ప్లీజ్ 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 ఈ మధ్య లాంగ్ బ్యాక్ అన్నారు, ఇప్పుడు అంటలేదు సార్. వినండి నా మాట సార్, ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదండి. ఈ ప్రభుత్వాన్ని ఏలే ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడి ప్రభుత్వాలను దిగజార్చే వ్యవహారాలు చేయొద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమున్నా ఏం లేకున్నా ఇట్లా గుప్పెట మూసుకొని ఉండాలా. లేదు అనేటువంటి ఇప్పుడు అసలు మొత్తం కంప్లీట్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయింది. ఎవరికి ఏమి చేయలేదు. మీరే వచ్చి అధికారం చెలాయించండి, మీరు డిసైడ్ చేయండి ఏ కార్యక్రమాలు ఆపాలి. తర్వాత నిన్న పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, మహాలక్ష్మి ప్రోగ్రామ్ పెడుతుంటే ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, ఆ ప్రోగ్రామ్ ను ఫెయిల్ చేయడానికని చేసినారు అనే మాట మాట్లాడారు. చెప్పండి, మనము మేనిఫెస్టో కమిటీలో పెట్టి మేము మీకు అది సంపూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ఈ విషయాలను అడ్రస్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక ఇంచు ప్రొసీడ్ కాకుండా ఇవాళ ఎట్లనండి మనం ప్రతిపక్షాల మీద మన్ను పోస్తానంటే ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ఉద్యమ సహచరులు మనం ఎట్లా రెస్పాండ్ అవుతామని చెప్పండి ఒకసారి. మనము ఇట్లాంటి ప్రవర్తన కేసీఆర్ చేసినా ఎదురు తిరిగినాం కదా, ఇవాళ రేవంత్ రెడ్డి చేసినా ఎదురు తిరుగుతాం కదా. మనం ఏమైనా ఈ ప్రభుత్వంలోనో ఆ ప్రభుత్వంలోనో భుజం కలుపుకొని పదవుల కోసం ట్రై చేసిన వాళ్ళం కాదు కదా. ఏనాడు కూడా ఉద్యమ స్ఫూర్తిని మాట్లాడుతూ వస్తున్నాం. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కి ఒక మంత్రిత్వ శాఖనన్నా ఏర్పరచు, ఒక అఫీషియల్ టీం నన్నా ఏర్పరచు, ఏదన్నా ఒకటి చేయమన్నాడు. పోనీ లేదు ఒక అడ్వైజర్ ని పెట్టుకొని ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ కి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎవరు ఇంద్రసేనారెడ్డితోని ఒక ఇది పెట్టుకొని 20 పాయింట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసినారు. మీకు అసలు అంటే ఫెస్టివల్ అనొద్దు కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లాగా లేదు, తెలుగుదేశం ప్రభుత్వం లాగా ఉంది. అన్ని ఒంటెద్దు పోకడలే. అసలు కాంగ్రెస్ కల్చరు ఎక్కడ కనబడుతులేదండి. ఒక సమిష్టి నిర్ణయము, సమిష్టి చర్చ ఏది లేదు. ఇప్పుడు ఇంత రభస ఈ రాత్రి దాకా కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం తెలుస్తారు? ఎందుకు ఇదంతా చేసినారండి? అసలు ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద చిత్తం ఎక్కడది? అటు కేరళలో పోయి ప్రచారం చేస్తారు, తమిళనాడులో ప్రచారం చేస్తారు, ఇంకెక్కడ చేస్తారు, అవన్నీ ఎడనో పోతున్నాయి. అసలు రాష్ట్ర సమస్యల మీద ఎన్నడూ కూర్చొని దీర్ఘంగా చర్చించినట్టుంది చెప్పండి. ఎవరిని అడిగినాడు? అసలు రకరకాలుగా చెప్తున్నారు. గత ముఖ్యమంత్రులు గాంధీ భవన్ కు వచ్చేసేసి పార్టీ కార్యకర్తలను కలిసి పార్టీ జిల్లా వాళ్ళని వీళ్ళని కలిసే సందర్భం ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తాడు? ముందు అందరినీ ఫ్లష్ అవుట్ చేస్తాడు. ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఒక్క మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి హలో హలో అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదేనండి ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను. చాలా రాజిరెడ్డి గారు ఆర్టీసీ కార్మిక సంఘ నేత ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో